అంతేకాకుండా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పంపిణీ చేసినటువంటి పుస్తకాలు కేవలం కేసీఆర్ పేరు ఉందనో కేసీఆర్ బొమ్మ ఉందనో పంపిణీ చేసిన 2 రోజుల తర్వాత పుస్తకాలన్నీ వాపసు తీసుకొని మళ్ళీ కొత్తగా ప్రింట్ చేసే ప్రయత్నం చేయడం ఇది చాలా బాధాకరం. ఇది రాష్ట్రం మీద పెను భారం మోపబోతుందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి అధికారం మీకు లేదు. మరి 6 నెలల నుంచి బ్లూ ప్రింట్ ఇచ్చింది మీరు. మీ అధికార నిర్లక్ష్యం వల్ల అక్కడ కేసీఆర్ బొమ్మ వచ్చిందో కేసీఆర్ పేరు వస్తుందో మీరు పుస్తకాలను వాపసు తీసుకొని మళ్ళీ కొత్తగా ప్రింట్ చేయించాల్సినటువంటి అవసరం ఏమున్నదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ మీరు ఆ పుస్తకాలని జరిగిన తప్పిదం వెనుక ఉన్నటువంటి అధికారులను బాధ్యులు చేయాలా, దాని మీద విచారణ జరిపించాలా తప్ప ఈరోజు జరిగిన దానికి పుస్తకాలన్నీ కూడా వాపసు తీసుకొని ప్రభుత్వం మీద పెనుభారం మోపడం ఇది మంచి పద్ధతి కాదు. ఏ పేజీ మీద అయితే మీరు కేసీఆర్ గారి పేరున్నదో బొమ్మ ఉన్నదో దాని వెనకాల మీరు చూసినట్లయితే జాతీయ గీతం ఉన్నది, ఫ్లెడ్జ్ ఉన్నదని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. మరి అలాంటి ఫ్లెడ్జ్ను కానీ అలాంటి జాతీయ గీతాన్ని కూడా మీరు చింపడం అంటే ఇది దేశాన్ని అవమానపరచడమే, రాజ్యాంగాన్ని అవమానపరచడమే. కాబట్టి ఆ పుస్తకాలను యాజ్ ఇట్ ఈస్గా పంపిణీ చేసి జరిగిన తప్పిదానికి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ్యులు చేసి విచారణ జరిపించాలి తప్ప ఈ రకంగా పుస్తకాలను వాపసు తీసుకునే పద్ధతి మంచిది కాదు. ఇదే మన పక్క రాష్ట్రంలో పాత ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉన్నా కూడా అక్కడ పుస్తకాలను యాజ్ ఇట్ ఈస్గా పంపిణీ చేసిన సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు ఈ రకంగా పర్సనల్గా వెళ్ళేసి ప్రభుత్వ ఖజానాకి భారం మోపడం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీని మీద ఊరుకున్న సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.